అందరికీ నమస్కారం. మల్ల రామాయణం నుంచి 2 పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వనవాస సమయంలో సీతారాములను చూసి ఆ వనంలోని చెంచు స్త్రీలు ఇలా అనుకుంటున్నారు: ఇతనికి పాదచారితనమేటికి వచ్చెనో పట్టభద్రుడు, ఈ సతి నవరూపరేఖలను చక్కనిదయ్యును, ఇట్టి దుర్దశల్ ప్రతివసించుటెట్లో. రతిరాజ సమానుల వీరినేలయీ గతి పడద్రోచె బ్రహ్మయని కాంతురు చెంచెతలు మహాత్ములన్. అరణ్యంలో సీతాదేవి అవస్థను కవయిత్రి ఇలా వర్ణించారు: నడువనేరని కొమ్మ అడుగులు పొక్కులై శర్కర స్థలముల శ్రమము చెంది, వీచిన చేతుల వ్రేళ్ళు నెత్తురు గ్రమ్మి పొటమల్లు కెంపుల పోల్కిన మరే వడిగాలి సుడివడి వాడినల్లే తీగె భావంబునను మేని చేవతరిగే పూర్ణ చంద్రుని కాంతి పున్నమ వేకువ కనుపట్టుగతి మోము కళల విడిచే ధౌని అడుగడుగునకు కైదండగొనుచు నెగడు దప్పిని నిట్టూర్పులెగసి చిగురు పెదవులు ఎండగా నీడకు ఉదిలకొనుచు మనసులో చేవయూతగా చనడు వేళ.